ఏమిట్రా అర్థం అర్థం లేకుండా? ఎవర్రా అమ్మాయి? నీ భార్యగా? నీ భార్యకు అవమానం జరిగితే నీకు జరిగినట్టేగా? ఏమిటమ్మా అవమానం? నేనేమన్నా కావాలని చేశానా? అసలు నిన్నెవరా పాడమంది? అదేమిటమ్మా ఆ అమ్మాయి లేని వాళ్ళ గురించి నోటుకు వచ్చినట్టు పాడుతుంటే? పాడితే పాడింది, నీ సొమ్మేం పోయింది? నువ్వు నోరు మూసుకుని ఊరుకోవచ్చుగా. ఏమిటండి బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడరే? జనరల్ గా నేను కంప్లైంట్ లేకుండా ఏ కేసు టేకప్ చేయనే. ఊరికి తప్పించుకోకండి. ఆ అమ్మాయి ఒక్కరితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళి తీసుకురమ్మనండి. నేను వెళ్ళను. నేను కావాలనుకుంటే అదే వస్తుంది. ఆగు. ఒరేయ్, నువ్వు వెళ్ళక్కర్లేదు, ఆ అమ్మాయి రానక్కర్లేదు. మధ్యలో టెలిఫోన్ ఉంది కదా, ఓ దెబ్బ కొట్టాయి. నేనెందుకు చేయాలి? నేను కబురు చేస్తే రాలేదుగా, దాన్నే ఫోన్ చేయని. అంతేనా? అంతే. అంతేనా? అంతే అంటున్నాడు కదే. అదంతేనే. నేను చెప్తాను పద. నువ్వు పద, నీకెంత నేను చెప్తాను. అంతేనట, అంతే. మాట్లాడకుండా ఇదే. నేను వేస్తాను, మీరు పడుకోండి. నేను వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాను. పిచ్చిదానా, ఇదిగో నువ్వు వెళ్ళక్కర్లేదు, నేను వెళ్ళక్కర్లేదు. మరి ఎవరు వెళ్తారు? ఎవ్వరు వెళ్ళక్కర్లేదే. ఇదిగో హలో. నేనే. నేను ఇంకా ఫోన్ చేయలేదు. నేను మాత్రం చేశానా? నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? నేనే వస్తాను. తొందరగా వచ్చి. ఏమండి ఏమండి? నేను చెప్పరా అదంతేనని. అదే ఇదే. చూడండి, మన అబ్బాయి ఎంత మంచివాడు. మీరు ఉన్నారు. నాతో గొడవపడి ఎప్పుడైనా ఇలా పిలిచారా? ఇలా పిలిచే అవకాశం ఎప్పుడు ఇచ్చావు నాకు? ఎప్పుడు నీ అంత నువ్వే వచ్చేదానివిగా. వంకాయలు గుత్తి వంకాయ కూర చేసామంటే అదిరిపోతుంది. గుచ్చా ఏం లేదు సీత, ఏరి కొనొచ్చు. ఇంకోట ఏరి కొంటే కిలో 2.5 అన్నాడు. ఇంతేలే, ఇంకొండవు. ఏమండి, రోజు ఈ పుచ్చంకాయలు, ముదిరిపోయిన బెండకాయలు, కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మరి ఏం తీసుకురమ్మంటావు? ఇంకా ఉన్నాయి కదండి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, అప్పుడప్పుడు కోడి. నాకు మాత్రం తినాలన్నదా సీత? కానీ ఏంటి, అదే మా ఓనర్ గారు ఉందే మహాతల్లి, జీతాలు పెంచుతూ బోనస్ ఇవ్వదు. పైగా అడిగితే పేద కోపం, ఆవిడకి కోపం తెచ్చినట్టు. మొన్న అయితే 4 జారించేద్దాం అనుకున్నాను. ఆడదు కదా అని వదిలేశాను. బాగుండదు కదా. జీతాలు పెంచితే తప్ప మంచి కూరలు కొనలేరా? ఎలా కొంటాం? కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి, లేదా ఓవర్ టైం చేయాలి. ఓవర్ టైం చేయడానికి ఇంట్లో నువ్వు ఒప్పు, జీతాలు పెంచడానికి ఆఫీస్లో ఆవిడ ఒప్పుకోదు. మధ్యలో నేను వస్తున్నాను. సరిగాని త్వరగా వంటకాని ఆకలేస్తుంది. నో, సీ మీ ఆఫ్టర్ 2 o'clock. ఓకే. నమస్కారం. ఏమిటిలా వచ్చారు? అదే బోనస్ విషయం ఏం చేశారో తెలుసుకుందామని వచ్చామండి. మీరు తొందరగా తేల్చకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుందండి. ఏమిటి? ఆవిడ నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుందండి. విడాకులా? అవునండి. పాపం ఇవాళ భోజనం కూడా చేయలేదు. ఎందుకని? ఏముందండి, పొద్దున వంకాయలు కొని తెచ్చానండి. రోజు వంకాయలు అందండి. తీరా చూస్తే అందులో 2 పుచ్చి వంకాయలు ఉన్నాయి. అవి చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి. పోనీ మంచి వంకాయలు కొందామంటే కిలో 2.5. పుత్తులు గిచ్చులు చూడకుండా అయితే కిలో 2 రూపాయలు. ₹1 మిగులుతుంది కదా అని నేను కక్కుర్తి పనిచేశానండి. ఏం మీ ఆవిడ పుచ్చంకాయ కూర తినదా? కాదనుకోండి,
పాపం ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క కోడి కూడా కోయలేదండి. ఏమండి మీకు తెలుసో లేదో, కోడి ఖరీదు 25 రూపాయలండి. ఏరా బోనసులు ఇవ్వక జీతాలు పెంచక కోడి ఎలా కొనుక్కుంటాం చెప్పండి? అంటే మీరు కోళ్లు కొనడం కోసం జీతం పెంచమంటారు. ఓకే, నెలకి 200 పెంచుతున్నాను. నో, అందరికీ కాదు, లీడర్కి మాత్రమే. మేడం, లీడర్ ఒక్కడే మనిషా? వీళ్ళందరూ మనుషులు కారా? అందరూ మనుషులే, కానీ లీడర్ బాధ్యత గల మనిషి. నోనో, వీళ్ళందరినీ విడిచిపెట్టి నా ఒక్కడికి ఎలా ఇస్తారు? ప్రమోషన్ ఇచ్చి. నాకంటే చాలా మంది సీనియర్లు ఉండగా నాకే ప్రమోషన్ ఎలా ఇస్తారు? మేడం, చేయాలనుకుంటే అందరికీ చేయండి. అలా చేయడం మీ ధర్మం. వస్తాం. ఈ నవ్వులు, ఈ పక్కపక్కలు, ఈ ఇకలు 3 నాళ్లే ఫాదర్. గూట్లో ఉండే పిట్ట నీళ్లలో ఉండగలదా? నీళ్లలో ఉండే చేప గూట్లో ఉండగలదా? ఇదంతా టెంపరీ అడ్జస్ట్మెంట్ ఫాదర్. సీతారాముల్లాంటి గొప్ప వాళ్ళకే తప్పలేదు సెపరేషన్, విడిపోవడం. ఇంకో 5-6 నెలలు వీళ్ళు విడిపోతారు. తప్పురా పాపిస్తోడా, పెళ్ళయ్యాక ఆ మాట అనకూడదురా. మనకు విరోధులైన పెళ్లి కాపురం చేసుకున్న దంపతులు విడిపోవాలని ఏ మనిషి కోరుకోడురా, రాక్షసుడు తప్ప. పోనీ నీ కడుపున ఒక రాక్షసుడే పుట్టాడనుకో ఫాదర్. నాకెందుకో రోజు రోజుకి వర్కర్స్ కి ఓనర్లకి మధ్య సంబంధం దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది. నిజమే మేడం, వాళ్లే మనల్ని రోజు రోజుకి దూరం చేసుకుంటున్నారు. మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో వాళ్ళకి అర్థం కావడం లేదు. మనం తింటున్నాము, నిద్రపోతున్నాము, ఎన్ని బాధలు పడుతున్నామో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ సౌకర్యం వాళ్ళది. వాళ్ళంతా డబ్బు మనుషులు. వాళ్ళకి కావలసిందల్లా డబ్బు. నిజమేననుకోండి, వాళ్ళు కష్టపడుతున్నారు, అడుగుతున్నారు, తప్పే ఉంది. కష్టానికే కదా మా జీతాలు ఇస్తున్నాం, పైగా బోనస్సులు కూడా ఎందుకు? మరి ఆ బోనసుల కోసమే కదండి గొడవ పెడుతున్నారు. ఇస్తే ఏం పోతుందంటారు? అమ్మాయి, ఏదో ఒక రోజు నీలో మార్పు వస్తుంది అనుకున్నాం. దానికి కారణం నువ్వు కాదు, మీ ఆయన. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారని నువ్వు అంతే అయ్యావు. బోనసులు మీరు ఒక్కరూ ఇస్తే మేమంతా ఇవ్వాల్సిందేగా. మీ భర్తకు భయపడి మీరు పని చేస్తున్నారంటున్నాను. మీరు వచ్చాక చాంబర్కి ఎంతో పరువు ప్రతిష్టలు వచ్చాయి. ఇన్నాళ్ళు పోయిన ప్రతిష్ట మళ్ళా నిలదొక్కున్నాం. ఇప్పుడు మీదో దారి మాదో దారి అయితే బాగుండదమ్మా. మా అందరికీ మీరే అండగా నిలబడాలి. అమ్మాయి, వీళ్ళని గురించి నీకు తెలియదు. పెంచనంత వరకు జీతాలు పెంచలేదంటారు. పెంచిన తర్వాత లాభాలు వచ్చాయి గనక పెంచారంటారు. తర్వాత బోనస్ అంటారు. ఇస్తే మళ్ళీ జీతాలు పెంచమంటారు. రుచి మరిగిన పులి మనుషుల్ని ఎలా వదిలిపెట్టలేదో, పెంచడం అనే రుచిని వాళ్ళు మరిగారో మనల్ని పులి తిన్నట్టు తినేస్తారు. చాలా బాగా చెప్పారు సార్. సీతామహాలక్ష్మిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడమంటే ఏమని మాట్లాడుతుంది? న్యాయాన్ని గురించి, ధర్మాన్ని గురించి. మీరు మా మేడం గురించి పట్టించుకోకండి. మీరు అనుకున్నట్టే జీతాలు పెంచొద్దు, బోనస్లు ఇవ్వద్దు.